భారతదేశంలో భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయి. అవి చెప్పండి. తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతదేశం. తూర్పు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల గురించి ఎవరు చెప్తారు? తూర్పు భారతదేశం గురించి బీహార్, జార్ఖండ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్. రాస్తావా? రాయ్. తూర్పు భారతదేశం రాయ్. మన దేశం, ప్రపంచం గురించి తెలుసుకుందాం. అయితే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, దాని యొక్క రాజధాని ఏది, అవన్నీ కూడా ఎవరైనా చెప్తారా? భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. భారతదేశ వైశాల్య పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. నాకు రాసి చూపిస్తావా? భారతదేశ రాజధాని ఏది? అది భారతదేశ వైశాల్య పరంగా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? మనకి ఎన్నో స్థానం? 7వ. ఓకే. చదువుతావా ఒకసారి? నాకు చదువు. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. న్యూఢిల్లీ భారతదేశం వైశాల్యం పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. న్యూఢిల్లీ ఏంది? న్యూఢిల్లీ రాష్ట్రం, దేశం. న్యూఢిల్లీ ఏంది? భారతదేశ రాజధాని.
పశ్చిమ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు పేర్లు ఎవరు చెప్తారు? చెప్పు. గుజరాత్, గోవా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్. రాస్తావా? రాజస్థాన్. ఫస్ట్ పశ్చిమ భారతదేశం రాసి దానికి సంబంధించిన రాష్ట్రాలు. మీరు చెప్పండి, పశ్చిమ భారతదేశంలో ఏవేవి ఉన్నాయి? గుజరాత్, గోవా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్ 4 ఉన్నాయి కదా. గురించి ఎవరు రాస్తారు? ఎన్ని రాష్ట్రాలు చెప్పు. ఉత్తర భారతదేశం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు న్యూఢిల్లీ. ఓకే, రాయ్. ఉత్తర భారతదేశం మీరు చెప్పండి ఒకసారి. ఉత్తర భారతదేశం ఏవేవి ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు న్యూఢిల్లీ. జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో పై భాగంలో ఉంటుంది. అవునా? చూసినారా దాన్ని? భారతదేశంలో భారతదేశ పటంలో గుర్తుపడతారా? మన తెలంగాణని గుర్తుపడతారా? దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల గురించి రాస్తారా? ఎవరన్నా చెప్తారా? నేను చెప్తాను. చెప్పు. దక్షిణ భారతదేశం తెలంగాణ, దక్షిణ భారతదేశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ. రాస్తావా? మరి ఇప్పుడు మనం ఏ భారతదేశంలో ఉన్నాం? తూర్పు భారతదేశమా, ఉత్తర భారతదేశమా, దక్షిణ భారతదేశమా, పశ్చిమ భారతదేశం? దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ ఉంది. మన రాష్ట్రం ఏది? రాష్ట్రం ఏది? తెలంగాణ. తెలంగాణ ఏ భారతదేశంలో ఉంది? దక్షిణ భారతదేశంలో ఉంది. మరి దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఒకటే ఉందా? ఏవే ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మళ్ళీ ఒకసారి నీట్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ. రాస్తున్నది చూడండి ఒకసారి. కరెక్ట్ రాస్తున్నాడు లేదు చూడండి.
ఏం చేస్తున్నారు? ఈశాన్య రాష్ట్రాలు ఏవేవో రాస్తారా? రాయిపో. ఏవేవిరా ఈశాన్య రాష్ట్రాలు? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. ఒకసారి చూడండి, ఈశాన్య రాష్ట్రాలు చెప్పండి. ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. ఎన్నున్నాయి ఎంచండి? ఈశాన్య రాష్ట్రాలు ఎన్నున్నాయి? 1, అరుణాచల్ ప్రదేశ్ 1, అస్సాం 2, మేఘాలయ 3, త్రిపుర 4, మిజోరాం 5, మణిపూర్ 6, నాగాలాండ్ 7 మరియు సిక్కిం 8. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. మధ్య భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు 2. అవి ఏవేవి? నేను చెప్తాను. మధ్యప్రదేశం, ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. రాయ్. వస్తుందా? రాయ్. మధ్య భారతదేశంలో 2. ఏవేవి మీరు చెప్పండి? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. బాలల హక్కులు ఎన్ని? అవి ఏవి? బాలల హక్కులు 4. 1 జీవించే హక్కు. 2 రక్షణ కోసం అభివృద్ధి చెందే 4 భాగస్వామ్య హక్కులు. మళ్ళీ ఒకసారి. బాలల హక్కులు. బాలల హక్కులు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు.